నైనా పని చేసిన పార్టీ పెద్దలతోనే ఎంత జౌడం పెట్టుకోవాలనో అంతా పెట్టుకున్నాడు, ఎంత అంగడి చేయాలనో అంతా చేసిండు. వాళ్ళతోని కయ్యానికి కాలు దూకుంటా చేసిన అప్పట్లో ఏదైతే గుల్లెన్ షాపుడు ఉన్నదో చిన్న సన్నం కాదు. తర్వాత జైళ్ళకు పోయిండు, పార్టీ పెట్టిండు, అఖండమైనటువంటి మెజారిటీతో అంటే 151 సీట్లతో గెలిచిండు కదా, మంచిగానే ఉన్నది. నాయన పేరు నిలబెడతారు అనుకున్నారు. కానీ తర్వాత ఎవరైతే జగనన్న చుట్టూ వచ్చినటువంటి ఈయన పరివారం ఉన్నదో జగనన్నను మొత్తం బదనాం చేసి ఆయన నాగం చేసి ఆయన పరువు ప్రతిష్టలు కాదు ఆయన మెదడును మొత్తం సత్యనాశ చేసిళ్ళు. ఇలా మాటలతోనే ఆయన మెదడును పొల్యూట్ చేసిళ్ళు. ఇక ఇంట్లో ముఖ్యంగా ఫస్ట్ వరుసలో ఉంటుంది ఎవరయ్యా అంటే డైమండ్ రాణి రోజా మేడం. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంత పాతాళానికి కొట్టుకోవటానికి కారణం వల్ల ఫస్ట్ ప్లేస్లు ఉంటుంది ఈమె. ఎందుకు మాట్లాడుతుందో ఏమో తెలియదు కానీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ సార్ను నువ్వు దమ్ముంటే అసెంబ్లీలో అడుగు పెట్టంటేనే మిమ్మల్ని అసెంబ్లీ గేటు కూడా చూడకుండా దిక్కు దివానా లేకుండా చేసిన పవన్ కళ్యాణ్ సార్ను టచ్ చేయొద్దు కదా ఒకసారి అయిన తర్వాత. మళ్ళా నువ్వు దమ్ముంటే 175 సీట్లతోటి పోటీ చేయి నిలబడు అని సవాల్ ఇచ్చింది. అసలు ఈమె టార్గెట్ ఏంటిది? పవన్ కళ్యాణ్ను హైలైట్ చేయాలన్నా లేకపోతే జగనన్నను ఇంకా ఆయనను రెచ్చగొట్టి తొక్కించాలన్నా? ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సార్ మీద మళ్ళీ ఒక పారి ఇడ్చుకబడ్డదయ్యా డైమండ్ రాణి రోజా గారు. నువ్వు మళ్ళా ఇప్పుడు గెలికే పని చేస్తున్నావు అని అంటే ఏంది ఆయనతో 11 సీట్లు కాస్త ఒక్కటికి చేస్తావా ఏందని చెప్పి కారెడ్డాలు ఆడుకుంటా గట్టిగానే కామెంట్లు పెడుతున్నారు. ఓ టీవీ ఇంటర్వ్యూలలో మాట్లాడుకుంటా గతంలో నేను పవన్ కళ్యాణ్ మీద చేసిన మాటలను సమర్థించుకుంటున్నా, తప్పేం లేదనలా. జగన్ ఏలికి ఎంట్రుకను కూడా పవన్ కళ్యాణ్ వీకలేడు అని నేను ఆ పట్ల మాట్లాడినా. అయినా అందులో ఏమున్నది తప్పు? ఇప్పుడు కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ కు ఛాలెంజ్ చేస్తున్నా. 175 సీట్లలో పోటీ చేసి గెలవాలి. జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకే పవన్ కళ్యాణ్ పని చేస్తున్నాడు. మోడీ కాలు పట్టుకొని లోకేష్ కాలు పట్టుకొని గెలిచిండు అనుకుంటా ఇట్లా మళ్ళా నరం లేని నాలుకకు పని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహావేశాలకు గురి కాబట్టింది ఈ డైమండ్ రాణి రోజా. ఆయనను నమ్మిన కార్యకర్తల కోసానికి కానీ ఆయన కులానికి చెందినోళ్ళ కోసానికి కానీ పవన్ కళ్యాణ్ ఏమి చేయలేదని చెప్పుకుంటూ వచ్చింది. సిర్పు తెలుగుదేశం పార్టీని కాపాడేందుకే పవన్ కళ్యాణ్ పని చేస్తున్నాడు. జనసేన నాయకులు టీడీపీ నాయకుల గురించి మాట్లాడితే జప్పునే సస్పెండ్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ ఇస్తున్నా, రాసి పెట్టుకో, జగన్ ఏలి మీద ఎంట్రిక కూడా బీకలేరు అని మళ్ళొక డాంబు పేల్చింది. మరి ఉన్నట్టుండి మళ్ళా ఏపీ డిప్యూటీ సీఎం సార్ మీద నరం లేని నాలుకకు పని చెప్పింది. ఇక దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతున్నది ఈ అక్కగారు 151 సీట్లలో ఉన్నటువంటి జగనన్నను 11 సీట్లకు తీసుకొచ్చింది. ఇక 11 కూడా మాకెందుకు, ఆ ఒక్కటి కూడా పీకి పడేసి జగనన్నను నెంబర్ 1 గా నిలబెడదాం ఏపీలను చూస్తున్నదా అని కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు కూడా గట్టిగానే పెడుతున్నారు. ఇప్పుడు ఈ డైమండ్ రాని ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ మీద నరం లేని నాలుకకు పని చెప్పిన ముచ్చట్లల్లా పవన్ కళ్యాణ్ మీద కామెంట్లు చేసిన రోజా మీద మాత్రం కొంతమంది వాళ్ళ పార్టీలల్లో ఉన్న వాళ్ళే ఈ తీరుగా ఆవేదనను ఎల్లగక్క పట్టినరట. కానీ నీకు దండం పెడితే రోజక్క మా జగనన్న బతుకును బుగ్గిపాలు చెయ్యకు. ఇప్పటికే 11లనే కొట్టుమిట్టాడుతున్నాం. రాబోయే రోజులలో అతిగతి లేకుండా పోతుంది. ఓ పక్క రప్ప కాంట్రవర్సీలు గట్టిగానే మా లీడర్లు నరం లేని నాలుకకు పని చేస్తున్నారు. నువ్వు ఒక్కసారి దమ్ముంటే అసెంబ్లీ గేటు టచ్ చెయ్యన్నందుకే పవనాల్ సార్ ఇప్పుడు అక్కడ మిమ్మల్ని గేటు కూడా చూడకుండా అతిగతి లేకుండా చేసిండు. మళ్ళా ఇప్పుడు ఉన్నట్టుండి 175 సీట్ల ఛాలెంజింగ్లు ఎందుకు తల్లి? ఇక ఆయన క్షవరం కూడా జగనన్నకు పురాగా చేసి తమిళనాడు పాలిటిక్స్ లకు దూడదామని ఏమైనా పిల్లని ఉంటే చెబుతాలి ముందుగానే. ఇంకా అంతేనే కాకుండా జగన్ అదా పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేననే కాదని చెప్పి తొడగొట్టి మరి సవాల్ చేసి మిమ్మల్ని ఊడగొట్టిండు. ఇప్పుడు మళ్ళా అది సరిపోక ఇప్పుడు 175 సీట్ల ఛాలెంజ్ చెయ్యకమ్మా, నీకు దండం పెడితే అసలు పార్టీనే పురాగా పత్తా లేకుండా చెయ్యకు తల్లి, నీకు దండం పెడితే ఎక్కడికన్నా టూరింగ్లకు పోయి ఎంజాయ్ చేసినా కాకపోతే కానీ పాలిటిక్స్ గురించి మా జగనన్న గురించి బయట ఏడ మాట్లాడకమ్మని చెప్పి ఇగో ఇట్లా ఈ తీరుగా ఎవలకు దోచినట్టు వాళ్ళైతే కామెంట్లు, కౌంటర్లు, ట్వీట్లు, పోస్టులు, అబ్బా మొత్తం సోషల్ మీడియాలో రోజా మేడం గారే మస్తు వైరల్ అవుతున్నది.